హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒక బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెకానిక్స్ అనేది ఫిజిక్స్లో ఒక సబ్ బ్రాంచ్. ఈ సబ్జెక్ట్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కదలడానికి కారణమైన ఫోర్స్ గురించి, దాని యొక్క మోషన్ గురించి స్టడీ చేస్తాం. ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దీని మీద సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ అప్లై అయిన ఫోర్స్ వలన ఈ ఆబ్జెక్ట్ అనేది మోషన్కి గురి అవుతుంది. అంటే సర్టెన్ వెలాసిటీతో ఇది ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. అంటే ఈ అప్లై చేసిన ఫోర్స్ వలన ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. సో మనం మెకానిక్స్లో ఈ కంప్లీట్ అనాలిసిస్ అనేది స్టడీ చేస్తాము. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయడం వలన ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్ అనేది మూవ్ అయ్యింది. సో ఈ రెండింటిని కంప్లీట్గా స్టడీ చేయడాన్ని మనం మెకానిక్స్లో చూస్తాము. కానీ అట్ ఎ టైం ఈ అనాలిసిస్ మొత్తం స్టడీ చేయాలంటే మనకు డిఫికల్ట్. ఎందుకంటే ఫోర్సెస్ అండ్ మోషన్స్ అట్ ఎ టైం స్టడీ చేయడం డిఫికల్ట్ టాస్క్. సో దీన్ని మనం ఫర్దర్గా 2 సబ్ బ్రాంచెస్గా డివైడ్ చేసాము. ఒకటి స్టాటిక్స్, ఇంకా అనదర్ వన్ వచ్చేసి డైనమిక్స్. స్టాటిక్స్లో మనం ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా ఫోర్స్ అప్లై చేయడం వలన ఈ ఆబ్జెక్ట్ మీద ఏమేమి ఎఫెక్ట్స్ అవుతాయి, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చదవడాన్ని మనం స్టాటిక్స్ అంటాము. నెక్స్ట్ డైనమిక్స్ అనేది ఫర్దర్గా 2గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి కైనమాటిక్స్ అండ్ అనదర్ వన్ కైనటిక్స్. సో కైనమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బై నెగ్లెక్టింగ్ ద ఫోర్సెస్. ఇందులో కైనమాటిక్స్లో ఫోర్సెస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఈ మోషన్కి కాస్ అయిన ఫోర్సెస్ని మనం స్టడీ చేయము. ఓన్లీ ఎలా మూవ్ అవుతుందనే దాన్ని స్టడీ చేస్తాము ఈ కైనమాటిక్స్లో. నెక్స్ట్ కైనటిక్స్లో బోత్ ఫోర్సెస్ కాజింగ్ ద మోషన్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఈ రెండింటిని స్టడీ చేసేది కైనమాటిక్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక కార్లో మనం 40 km/h స్పీడ్లో వెళ్తూ దాన్ని యాక్సలరేట్ చేసి 80 km/h స్పీడ్కి ఇంక్రీజ్ చేసాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ మోషన్ అనేది చేంజ్ అయ్యింది. అంటే మనం 40 నుంచి 80కి స్పీడ్ చేంజ్ అయినాం. అంటే ఇక్కడ ఓన్లీ మోషన్ కన్సిడర్ చేసినాం. అంతేగాని ఇంజన్లో జనరేట్ అయిన పవర్, టార్క్ వలన, ఆ ఫోర్స్ వలన ఈ మోషన్ చేంజ్ అయ్యింది అని రెండింటిని స్టడీ చేయట్లేదు ఇక్కడ. సో దాన్ని మనం కైనమాటిక్స్ అంటాము. ఓన్లీ మోషన్ స్టడీ చేస్తాము. కానీ ఫోర్సెస్ విచ్ కాజింగ్ దట్ మోషన్, అంటే ఏదైతే ఫోర్స్ వలన ఈ మోషన్ వచ్చిందో దాని గురించి మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాము ఇందులో కైనమాటిక్స్లో. అదే కైనటిక్స్లో అయితే ఫోర్సెస్ కాజింగ్ ద మోషన్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్, ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ వలన మోషన్ అనేది అవుతుందో రెండింటిని కన్సిడర్ చేసి చదివేదాన్ని మనం కైనటిక్స్ అంటాము. జనరల్గా మనం కైనమాటిక్స్ మీదనే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే కైనటిక్స్ ఇన్వాల్వ్ అయితే కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ క్రిటికాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఓన్లీ కైనమాటిక్సే మనం ప్రజెంట్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇది డిస్కస్ చేసే ముందు మనకు మెజరింగ్ యూనిట్స్ అనేవి తెలియాలి. సో ఏదైనా మనం మెజర్ చేయాలంటే, ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయాలంటే మనకు కొన్ని యూనిట్స్ ఉంటాయి. అందులో మేజర్గా ఫస్ట్ ఫండమెంటల్ యూనిట్స్ అనేవి తెలుసుకోవాలి. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం కొలవాలనుకుంటే మనకు మేజర్గా 3 ఉంటాయి. 3 యూనిట్స్. ఒకటి లెంత్, మాస్, టైం. సో ఈ 3 యూనిట్స్ ద్వారానే మనం ప్రతి దాన్ని మనం ఏ ఫిజికల్ క్వాంటిటీనైనా మెజర్ చేయగలం. నెక్స్ట్ డిరైవ్డ్ యూనిట్స్. అంటే ఈ ఫండమెంటల్ యూనిట్స్ యూజ్ చేసుకొని డిరైవ్ చేసిన యూనిట్స్ని మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఎగ్జాంపుల్, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ అనేది ఫండమెంటల్ యూనిట్, టైం అనేది కూడా ఫండమెంటల్ యూనిట్. సో ఈ 2 ఫండమెంటల్ యూనిట్స్ యూజ్ చేసుకొని మనము ఒక క్వాంటిటీని డిరైవ్ చేసాము. కాబట్టి దాన్ని మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాము, ఆర్ డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాము. నెక్స్ట్ మనకు
సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అని యూనివర్స్ అంతా యూజ్ చేస్తారు. సో అది ఏదంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి ఒకటి ఎంకేఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్ అండ్ ఎస్ఐ సిస్టమ్. సో ఎంకేఎస్ సిస్టంలో ఎం అంటే మీటర్, కే అంటే కేజీ, ఎస్ అంటే సెకండ్. ఇక్కడ సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. ఎస్ఐ యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ప్రజెంట్ మనం ఎస్ఐ యూనిట్స్ని యూజ్ చేస్తాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మాస్ని మనం కేజీస్లో డినోట్ చేస్తాం, లెంత్ని మనం మీటర్స్లో ఆర్ ఎంఎంలో డినోట్ చేస్తాం, నెక్స్ట్ టైంని మనం సెకండ్స్లో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇవి బేసిక్స్, ఇవి అందరికీ తెలిసే ఉంటాయి అని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము స్కేలార్ క్వాంటిటీ అండ్ వెక్టార్ క్వాంటిటీ గురించి తెలుసుకుందాం. స్కేలార్ క్వాంటిటీ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఎంత ఉంది అని ఒక న్యూమరికల్ వాల్యూ ద్వారా మనం డినోట్ చేసేదాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాము. సపోజ్ 5 kg ఆఫ్ రైస్. సో ఇక్కడ 5 అనే న్యూమరికల్ వాల్యూ అంటే ఎంత, హౌ మచ్ అమౌంట్ అనే దాన్ని సూచించేదాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఆర్ స్కేలార్ క్వాంటిటీ. ఈ స్కేలార్ క్వాంటిటీకి డైరెక్షన్ ఉండదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫర్ స్కేలార్ క్వాంటిటీ. అంటే 5 kg ఆఫ్ రైస్ అంటే ఆ రైస్ దాన్ని డైరెక్షన్తో సూచించమన్నమాట. అంటే 5 kg ఆఫ్ రైస్ రైట్ డైరెక్షన్, లెఫ్ట్ డైరెక్షన్ అని డినోట్ చేయము. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెల్సియస్. సో 30 అనేది మ్యాగ్నిట్యూడ్. సో దీనికి కూడా డైరెక్షన్ ఉండదు. సో రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ అంటాం కానీ రైట్ సైడ్ రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్, లెఫ్ట్ సైడ్ రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ అని డినోట్ చేయము. అంటే దీనికి ఒక డైరెక్షన్ అనే దిశ అనేది ఉండదు. సో దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాము. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీ అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఎగ్జాంపుల్ ఫోర్స్. సో ఫోర్స్ని మనం కంపల్సరీగా డైరెక్షన్తోనే డినోట్ చేస్తాము. సో 90 న్యూటన్స్ రైట్ సైడా, 90 న్యూటన్స్ లెఫ్ట్ సైడా, 90 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ 45 డిగ్రీసా. సో ఫోర్స్కి అనేది కంపల్సరీ డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వెలాసిటీ కూడా డైరెక్షన్ ఉంటుంది. అంటే కార్ రైట్ సైడ్ వెళ్తుందా, స్ట్రైట్ పొజిషన్లో వెళ్తుందా, నార్త్ వెళ్తుందా. సో ఇలా డైరెక్షన్ ఉండే క్వాంటిటీని డినోట్ చేసేది మనం వెక్టార్ క్వాంటిటీ అంటాము. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. సో వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము. సపోజ్ ఒక లైన్ ఓఏ తీసుకొని దీనికి ఒక డైరెక్షన్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఈ లెంత్ని అంటే ఓఏ అనే లెంత్ని మ్యాగ్నిట్యూడ్ అంటాము. సో ఈ ఓఏ లెంత్ అండ్ దీని యొక్క డైరెక్షన్. సో దీనికి ఒక లెంత్, ఈ ఓఏ డిస్టెన్స్ని మ్యాగ్నిట్యూడ్ అంటాము. ఈ డైరెక్షన్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండేదాన్ని మనం వెక్టార్ అంటాము. సో దీన్ని మనం ఓఏ బార్గా డినోట్ చేస్తాము. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. సో ఈ వెక్టార్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ యూనిట్ వెక్టార్ గురించి తెలుసుకుందాం. యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. దీనికి డైరెక్షన్ ఉంటుంది. సో దీన్ని మనం యూనిట్ వెక్టార్ అంటాము. నెక్స్ట్ ఈక్వల్ వెక్టార్ అంటే 2 వెక్టార్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సపోజ్ ఇది ఓఏ, ఓబి. సో ఈ 2 వెక్టార్స్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటుంది అండ్ బోత్ విల్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. ప్యారలల్గా ఉంటాయి ఒకదానికి ఒకటి అండ్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో వీటిని మనం ఈక్వల్ వెక్టార్స్ అంటాము. నెక్స్ట్ లైక్ వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది ఇది ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇది తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కానీ బోత్ అనేది ప్యారలల్ అండ్ బోత్ విల్ బి ఇన్ సేమ్ డైరెక్షన్ ఉంటాయి. కానీ ఒక మ్యాగ్నిట్యూడ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో వీటిని మనం లైక్ వెక్టార్స్ అంటాము.
సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. నెక్స్ట్ మనం వెక్టార్ అడిషన్ గురించి తెలుసుకుందాం. వెక్టార్ అడిషన్ అనేది ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మెయిన్గా వెక్టార్ అడిషన్ గురించి ఎందుకు చదువుతామంటే, అసలు ఈ వెక్టార్ చాప్టర్ గురించి ఎందుకు చదువుతామంటే ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి ఒక పర్సన్ ఒక డైరెక్షన్ నుంచి పుల్ చేస్తున్నాడు. సపోజ్ 50 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసి, ఇంకొక పర్సన్ ఇంకొక దగ్గర నుంచి ఒక తాడుతోటి ఇంకొక డైరెక్షన్లో పుల్ చేస్తున్నాడు. అంటే ఈ పర్సన్ 50 కేజెస్, అంటే 50 కేజెస్ అనేది మ్యాగ్నిట్యూడ్, 50 న్యూటన్స్ అనేది మ్యాగ్నిట్యూడ్. ఈ మ్యాగ్నిట్యూడ్తో ఈ హారిజంటల్ డైరెక్షన్లో పుల్ చేస్తున్నాడు. ఇంకొక పర్సన్ సపోజ్ 45 డిగ్రీస్ యాంగిల్ తోటి ఇంకొక 100 న్యూటన్స్ తోటి, సపోజ్ ఈ పర్సన్కి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇతను ఎక్కువ లాగగలడు. 100 న్యూటన్స్ ఫోర్స్ తోటి ఇంకొక డైరెక్షన్లో పుల్ చేస్తున్నాడు. సో ఈ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో ఒక పర్సన్, ఈ డైరెక్షన్లో ఒక పర్సన్ పుల్ చేస్తున్నాడు. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫైనల్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఈ ఆబ్జెక్ట్ మీద ఈ ఇద్దరు పుల్ చేయడం వలన ఎంత ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో పడుతుంది, ఎంత ఫైనల్గా ఇతను ఇటు పుల్ చేస్తున్నాడు, ఇతను ఇటు పుల్ చేస్తున్నాడు, కానీ ఆబ్జెక్ట్ మీద రిజల్టెంట్ ఫోర్స్ అల్టిమేట్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో పడుతుంది అనే దాన్ని మనం ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ ద్వారా మనం తెలుసుకుంటాము. సో దీనికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మనం ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ని ఈజీగా అర్థం చేసుకోగలము. సపోజ్ ఒక వెక్టార్ OA ఉంది అండ్ అనదర్ వెక్టార్ OB ఉంది. సో ఈ రెండు వెక్టార్స్ని యాడ్ చేయాలనుకుంటే మనము సేమ్ ఇదే మ్యాగ్నిట్యూడ్ తోటి ఒక వెక్టార్ని డ్రా చేసుకోవాలి, సేమ్ డైరెక్షన్ తోటి. సపోజ్ ఇది P, ఇది Q అనుకుంటే, నెక్స్ట్ సేమ్ ఇదే మ్యాగ్నిట్యూడ్ తోటి, సేమ్ ఇదే డైరెక్షన్, సేమ్ ఇదే యాంగిల్ తోటి మనం ఇంకొక వెక్టార్ డ్రా చేస్తాము. అది ఏది? ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ దగ్గర నుంచి సేమ్ యాంగిల్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ తోటి అనదర్ వెక్టార్ డ్రా చేస్తాము. ఇది QR అనుకోండి. నెక్స్ట్ ఈ రెండిటిని యాడ్ చేయాలంటే, అంటే దీని యొక్క రెండిటి రిజల్టెంట్ వెక్టార్ విల్ బి ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్కి క్లోజింగ్ సైడ్, అండ్ దిస్ డైరెక్షన్ విల్ బి ఆపోజిట్ టు ది బోత్ ఆఫ్ దెమ్. అంటే ఈ రెండు యారోస్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నాయి. సో మనం రిజల్టెంట్ వెక్టార్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అంటే రివర్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో ఇది మనకు రిజల్టెంట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఈ రెండిటిని అడిషన్ ఆఫ్ వెక్టార్. సో ఇది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ ద్వారా తెలుసుకుంటాం.